మనకు లేదా బాధ్యత? 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపినాం, 20 ఏళ్ళు ఉద్యమాలు చేసినాం, కేంద్రంలో రాష్ట్రంలో పనిచేసినామని ఎన్నో చెప్తారు, అన్నీ కరెక్టే. మీ విచక్షణ జ్ఞానం ఎక్కడ పోయింది? అజ్ఞానమే విజ్ఞానం అనుకునే రోజులు వచ్చినాయా? అడ్డగోలుతనమే గొప్పతనం అనుకునే పరిస్థితులు వచ్చినాయి ఈ రాష్ట్రంలో నేను అడుగుతున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు యువత కోసం నైపుణ్యాన్ని పెంపొందించాలని ఇంతకుముందు చాలా వివరాలు మా బట్టి గారు చెప్పిన ఆయన కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ప్రతి సంవత్సరం 1,10,000 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు తీసుకొని గ్రాడ్యుయేట్గా బయటకు వస్తారు. కానీ ఉద్యోగానికి పోయినప్పుడు సాంకేతిక నైపుణ్యం లేకపోవడం వల్ల ఉద్యోగాలు రావడం లేదు. తల్లిదండ్రులు ఊర్లలో రూపాయి కూడబెట్టి చదివిస్తే ఇంజనీరింగ్ పట్టా పొందే ఊర్లో వ్యవసాయానికి పోలేకపోతారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేయలేకపోతారు. ఇంజనీరింగ్లో వాళ్ళకు ఉండాల్సిన నైపుణ్యం లేదు. అందుకే ఆలోచన చేసి మిత్రుడు శ్రీధర్ బాబు గారు మిగతా మంత్రులందరితో నేను మాట్లాడి ఏం చేయాలి, ఇక్కడ ఎక్కడో గ్యాప్ ఉంది, రిక్వైర్మెంట్కి సప్లై అండ్ డిమాండ్లో గ్యాప్ ఉంది, దీన్ని ఏం చేయాలని మేధోమదనం చేసి మేధావులందరినీ కూర్చోబెట్టి కార్పొరేట్ కంపెనీలను కూర్చోబెట్టి పదే చర్చించిన తర్వాత యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలి. ఇది ప్రభుత్వంలో ఉండే నిర్వహిస్తే మన దగ్గర ఉన్న 14 యూనివర్సిటీ లాగా ఇదొక యూనివర్సిటీ అవుతే ప్రయోజనం లేదు అని కార్పొరేట్ కంపెనీలు దిగ్గజాలు, ప్రపంచంలోనే రాణించిన కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన గొప్ప వ్యక్తుల్ని పిలిచి కూర్చోబెట్టి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్పర్సన్ ఆనంద్ మహేంద్రాని రిక్వెస్ట్ చేసి చైర్పర్సన్ ఆఫ్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి పెట్టిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో సక్సెస్ స్టోరీ ఉన్న అపోలో నుంచి మొదలు పెడితే రెడ్డి ల్యాబ్స్ వరకు గొప్ప కంపెనీలు ఉన్న వాళ్ళనే కాకుండా దేవయ్య అని మీకు తెలుసు, అమెరికాలో గొప్పగా రాణించాను ఒక దళిత బిడ్డ వరంగల్ జిల్లా నుంచి. అతను ఆ బోర్డులో కొన్ని వేల కోట్ల రూపాయల డాలర్లు ఆస్తులు సంపాదించిన డాక్టర్ దేవయ్యను కూడా బోర్డులో పెట్టినాం అధ్యక్ష. ఎందుకంటే అతను ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళి అమెరికా దేశాన్ని శాసించేంత ఎత్తుకు ఎదిగాడు. అతను కూడా ఈ బోర్డులో మనం తీసుకొచ్చి పెట్టినాం అధ్యక్ష. వరంగల్ బిడ్డ ఒక దళిత బిడ్డను అమెరికాలో ఉన్న అతన్ని పిలిపించి ఇది బోర్డులో మీరు ఉండాలని నేను పర్సనల్గా అమెరికాలో కలిసి రిక్వెస్ట్ చేసి అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ బోర్డులో డైరెక్టర్గా పెట్టినాం అధ్యక్ష. ప్రతి పనిలో సూక్ష్మంగా ఆలోచన చేసి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడాలి అని చెప్పి ఈరోజు మేము నిర్ణయాలు చేస్తుంటే ఆ స్కిల్స్ యూనివర్సిటీ రాబోయే రోజుల్లో ప్రపంచానికే నైపుణ్యంతో కూడుకున్న యువతను అందిస్తుంటే ఆ రోజు మాకు ఆనందం ఉంటుంది. సింగపూర్ వెళ్ళి సింగపూర్లో టెక్నాలజీ సెంటర్ సింగపూర్ గవర్నమెంట్తోని ఒక MOU అండర్స్టాండింగ్ చేసినాం నేను శ్రీధర్ బాబు గారు. సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ ఇచ్చే వాళ్ళకు ఇక్కడ ఉండే లెక్చరర్స్కి శిక్షణ ఇచ్చే విధంగా శిక్షణ ఇచ్చే వాళ్ళకే శిక్షణ ఇవ్వడం ద్వారా దీన్ని పెంపొందించాలి అని సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని అక్కడ మంత్రులను ప్రభుత్వాన్ని మాట్లాడి ఒప్పందాల మీద సంతకాలు పెట్టి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ మేము అందరం వెళ్ళి ఒప్పందాలు చేసి ఈరోజు మనకు వాళ్లకు విద్యార్థులనే కాదు శిక్షణ ఇచ్చే లెక్చరర్స్ను కూడా అక్కడికి ఇక్కడికి పంపించాలని మన విద్యార్థులను కూడా సింగపూర్ పంపించి అక్కడ ఉన్న సాంకేతిక నైపుణ్యం నేర్చుకునే విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకొని ఒప్పందాలు చేసి వచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా యుఎస్లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి పోయి వచ్చినాం, చూసి వచ్చినాం. ప్రపంచంలో పేరెన్నికన్న స్టాన్ఫర్డ్ యూనివర్సిటీని కూడా మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ఏదో రకంగా వాళ్ళని భాగస్వాములను చేయాలని, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని అందులో భాగస్వాములు చేయాలని ప్రపంచంలో గొప్ప యూనివర్సిటీలతో ఒక ఒప్పందానికి ఏదో రకంగా వాళ్ళ సహకారం తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము నిరంతరం పనిచేస్తుంటే మా పర్యటనలో అవహేళన చేస్తారు, ఎటకారంగా మాట్లాడతారు అధ్యక్ష. అదేవిధంగా ITI 1956లో మొదలైన అధ్యక్ష ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ 1956లో మొదలైన ITIలు ఈరోజు 65 ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కానీ 30-40 ఏళ్ల కింద ఉన్న సిలబస్ తోటి ఆడ ఎలక్ట్రికల్ ఫిట్టర్ ప్లంబర్ ఈ పనులు ఎప్పుడో 40 ఏళ్ల కింద తయారు చేసిన సిలబస్తో నేర్చుకుంటే బయటకు వస్తే వాడు నేర్చుకున్న డీజిల్ మెకానిక్ నేర్చుకుంటుంది. వానికి ఏం కార్ మీద నేర్చుతుంది అధ్యక్ష? అంబాసిడర్ ఫియట్ కార్. వాడు ఆడ పని నేర్చుకొని బయటకు వస్తే అంబాసిడర్ ఫియట్ ఏడు దొరకాలి రిపేర్ చేయడానికి. అట్లనే ఈ రోజున్న సాంకేతిక నైపుణ్యం మారిపోయింది అధ్యక్ష. అందుకే టాటా ఇన్స్టిట్యూట్తో టాటా కంపెనీతో మాట్లాడి 100 ATCలు ఈ ITIలను సాంకేతికంగా రోబోట్తో సహా ప్రతి సాంకేతికంగా ఈరోజు ప్రపంచంలో ఎంత అభివృద్ధి చెందిందో వాటిని అప్ టు డేట్ టెక్నాలజీని ఇక్కడ పెట్టడానికి టాటా కంపెనీతో ఒప్పందం చేసి ఈ 65 ITIలతో పాటు అదనంగా ఇంకొక 100 ATCలు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఒక్కొక్క దానికి దాదాపుగా నా
ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కి ఇప్పటికి 2,400 కోట్ల రూపాయలు అందులో ఖర్చు పెడితే 300 కోట్లు మనం ఇస్తే 2,100 కోట్లు వాళ్ళు ఇస్తున్నారు అధ్యక్ష దీన్ని అప్గ్రేడ్ చేయడానికి. ఇప్పుడు 35 పెరిగినాయి కాబట్టి ఇంకా ఒక 1000 కోట్లు పెరిగితే కూడా వాళ్ళు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. టాటా సంస్థ మీకు ప్రపంచంలోని పేరెన్నికగన్న సంస్థ. ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒప్పందం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉండే సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించి నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఏం కావాలన్నా ఇక్కడ నుంచి మనం పంపించాలని ఈరోజు వాటిని అభివృద్ధి చేసి ఒకవైపు నడిపిస్తున్నాం అధ్యక్ష. యువత కోసం మేము ఈ రకంగా ఆలోచన చేస్తుంటే వాళ్ళేం చేస్తున్నారు అధ్యక్ష?